వెల్కమ్ టు ఎస్క్యూబ్ టీవీ. ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్ట్ మనతో ఉన్నారు. వారి తిప్పరాజు రమేష్ గారు. మరి ఇటు రాష్ట్ర రాజకీయాల్లోనూ అదేవిధంగా దేశ రాజకీయాల్లోనూ కూడా కొన్ని సీరియస్ అలిగేషన్స్ అనొచ్చు, లేదా కామెంట్స్ అనొచ్చు, కొన్ని అయితే చేస్తూ ఉన్నారు. సో వాటిపైన అంటే ఇప్పుడు ముఖ్యంగా అయితే సర్జికల్ స్ట్రైక్స్ అనేది జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా బీజేపీ ప్రభుత్వాన్ని కూడా ఆయన ఘాటుగా సూటిగా ఒక ప్రశ్న అయితే అడుగుతున్నారు. సో అది ఏంటి అనేది ఆయన మాటల్లోనే మనం తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ సో ముఖ్యంగా ఇప్పుడు చూసినట్లయితే మీకు దేశ రాజకీయాలు అంటే అటు మీరు నేపాల్ని చూశారు, పాకిస్తాన్ని చూశారు, చాలా కంట్రీస్ దాదాపుగా చెప్పాలంటే 4-5 దేశాలతో మీకు సంబంధాలు కూడా బాగానే ఉన్నాయి. ఎస్, ఎగ్జాక్ట్లీ. అంటే నాకు తెలిసినంత వరకు అయితే ఒక 5-6 దేశాలు అనేది అయితే నాకు ఐడియా ఉంది సార్. అది సర్జికల్ స్ట్రైక్స్ అంటే ఈ మధ్య ఎలక్షన్స్కు ముందుగా ఇది కావాలని చేశారు. అదేవిధంగా ఈ మధ్య ఒక సినిమా కూడా చెలియానా, ఆ సినిమా పేరు ఎగ్జాక్ట్గా నాకు చూసా. సో ఆ సినిమాకు సంబంధించి ఇప్పుడు అభినందన్ గారి ఫాదర్ గారు కూడా ఆ సినిమా ప్రమోషన్ కోసం రావడం జరిగింది. ఆ సినిమాలో ఏమవుతుందంటే అభినందన్ లాగే సేమ్ పాకిస్తాన్కి అంటే చిక్కడం ఇట్లాంటి సీన్స్ అని కూడా కొన్ని ఉన్నాయి. అదంతా కూడా అంటే కట్టుకథ, లేకపోతే ఇది ఒక ప్రీ ప్లాన్డ్గా జరిగిందా, లేకపోతే ఏం జరిగింది? ఇప్పుడున్న పరిస్థితులు అంటే మోడీ గారు ఎదుర్కోలేక ఏదైతే జీఎస్టీ అయితే ఉందో, నోట్ల రద్దు అయితే ఉందో, ఇవన్నీ పరిణామాలు దృష్టిలో పెట్టుకొని జనాల మైండ్ సెట్ని డైవర్ట్ చేయడానికి ఇలా చేస్తున్నారా? ఎస్క్యూబ్కి నమస్కారం. ఇక్కడ మీరు అడిగిన ప్రశ్నలు చాలా మంచి మంచి ప్రశ్నలు అడిగారు. ఈ ప్రశ్నల్లో మొదటి నుంచి ఒక్కొక్క ప్రశ్నకి సమాధానంకి వస్తాను నేను. యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ది నేషన్ అనేది రాజీవ్ గాంధీ ఇచ్చిన స్లోగన్. అది యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ది నేషన్ అనేది భారతదేశ సమైక్యత, సమగ్రత ఆ నినాదాన్ని ఇచ్చింది ఆయన. సో భారతదేశ సమగ్రతని ప్రపంచంలో ఏ దేశము కూడా, ఇంక్లూడింగ్ అమెరికా, జపాన్, జర్మనీ, ఫ్రాన్స్, కెనడా, బ్రిటన్, సూర్యుడు అస్తమించని బ్రిటన్ కూడా భారతదేశ సార్వభౌమాధికారాన్ని కొల్లగొట్టే అధికారం లేదు ఈ రోజునాడు. భారతదేశీయులందరూ భారతదేశీయులే. భారతదేశంలో పుట్టిన ప్రతివాడు దేశభక్తుడే. కానీ ఒక పార్టీ, భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీని సమర్థించే వాళ్ళే దేశభక్తులు, మిగిలిన వాళ్ళు కాదు అని చెప్పి ప్రచారం చేయడం మాత్రం శుద్ధ అబద్ధం, తప్పు, నీచ నికృష్టమైనటువంటి ప్రచారం అది. 2 సర్జికల్ స్ట్రైక్స్. వాట్ డూ మీన్ బై ద సర్జికల్ స్ట్రైక్స్? ఇంతకుముందు ఎప్పుడు జరగలేదా? మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్న 2004 నుంచి 2014 లోపల 18 సార్లు సర్జికల్ స్ట్రైక్ జరిగినాయి. 18 సార్లు జరిగినాయి. నరేంద్ర మోడీ గారు మీ డిఫెన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ని ఈ ప్రశ్న అడగండి, మీ డిఫెన్స్ సెక్రటరీని ఈ ప్రశ్న అడగండి, జరిగినాయా జరగలేదా అనేది అడిగి తెలుసుకోండి. జరిగినాయి, కానీ వాళ్ళు ప్రచారం చేసుకోలే. కాంగ్రెస్ వాళ్ళు, మీరు బీజేపీ వాళ్ళు ఈ రోజునాడు ఎంత ప్రచారం చేసుకుంటున్నారో అంత ప్రచారం కాంగ్రెస్ వాళ్ళు చేసుకోలేదు ఆ రోజునాడు. ఎందుకంటే అంతర్గత భద్రతా రహస్యాల చట్టాన్ని బయట పెట్టకూడదు అనే నిబంధనని పాటించి వాళ్ళు బయట పెట్టుకోలేదు. అంతర్గత భద్రతా చట్టాన్ని ఉల్లంఘించి సైనికుల్ని, సైనికుల భద్రతా చర్యల్ని నువ్వు బయట పెట్టుకుంటూ ఉంటున్నావు. నరేంద్ర మోడీ, నీ ప్రభుత్వం బయట పెట్టుకుంటోంది. ఇది భారతదేశానికి లాభమా నష్టమా? ప్రధానమంత్రిగా నువ్వు ఈ దేశ ప్రజలకు చెప్పు. ఓకే, అసలు ఈ సర్జికల్ స్ట్రైక్ బాల్కోట్లో జరిగింది. ఎంతమంది చనిపోయారు? మీరు అన్నారు ఇందాక ఒకటి, భద్రత కోసం కాంగ్రెస్ వాళ్ళు బయట పెట్టలేదని. ఇప్పుడు వాళ్ళే ఈ ప్రశ్నని సంధించడం జరిగింది. ఓకే, నేను కూడా అడగడంలా
ఒక భారతదేశ పౌరుడిగా నేను కూడా అడగను. కానీ రాయిటర్స్, ప్రపంచవ్యాప్తంగా పేరొందినటువంటి న్యూస్ ఏజెన్సీ, వాషింగ్టన్ పోస్ట్, న్యూయార్క్ టైమ్స్, ఆస్ట్రేలియన్ గార్డియన్, ది గార్డియన్, అన్ని పత్రికలు, న్యూస్ ఏజెన్సీస్ బాల్కోట్కి వెళ్ళాయి. అక్కడ ఏం జరిగిందన్నది అక్కడ ప్రజలతోటి మాట్లాడినవి. ఆ పేపర్ల రిపోర్టర్లు కానీ, ఆ పేపర్ల జర్నలిస్టులు కానీ మాట్లాడారు. కేవలము ఒక బిల్డింగ్కి పాక్షికంగా ధ్వంసమైంది, ఒక వ్యక్తి గాయపడ్డాడు అని. బీజేపీ అధ్యక్షుడు 250 మంది చనిపోయారని ఇస్తాడు. కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ గారు మాట్లాడుతూ 400 మంది చనిపోయారు అంటాడు. డిఫెన్స్ మినిస్టర్ గారు ఎంతమంది చనిపోయారని సమాధానం చెప్పదు. ఆ అటాక్లో ఎంతమంది చనిపోయారని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అఫీషియల్గా అధికారికంగా ప్రకటన చేయరు. కానీ ఇక్కడున్న టీవీ ఛానళ్ళలో కానీ వాళ్ళకు అనుకూలమైనటువంటి ఛానళ్ళు అవి కూడా ఒకళ్ళు 250 అంటున్నారు, ఒకళ్ళు 300 మంది అంటున్నారు, ఒకళ్ళు 400 మంది అంటున్నారు. నో, మీకు ఒక్క విషయం నేను చెప్తాను. గత చరిత్రను తీసుకోండి. ఉగ్రవాదుల్ని ఉగ్రవాదులు అని పాకిస్తాన్ ఎప్పుడు పిలవదు. ఉగ్రవాదులు అన్న పదాన్ని పాకిస్తాన్ వాడదు. వాళ్ళ పౌరుల్ని పౌరులుగానే ట్రీట్ చేస్తున్నది. ఓకే, ఉగ్రవాదులు 350 మంది ట్రైనింగ్లో ఉన్నారు. అక్కడ సెల్ ఫోన్లు వాడుతూ 300 మంది వాళ్ళ డాటా అంతా వచ్చేసింది మాకు అని చెప్పారు. ఓకే, కానీ నమ్మలేని నగ్న సత్యం ఏంటంటే ఇదే సర్జికల్ స్ట్రైక్లో 20 మంది కంటే 20 మంది కంటే పాకిస్తాన్ ఉగ్రవాదులు పౌరులు చనిపోతే పార్లమెంటు నడుస్తుంది అక్కడ. దాన్ని పార్లమెంట్ అంటారు, మనం పార్లమెంట్ అంటాము, వాళ్ళు నేషనల్ అసెంబ్లీ అంటారు పాకిస్తాన్లో. తీర్మానం చేసి భారతదేశం మా మీద ఆక్రమణకి గురి చేస్తోంది అని ప్రపంచవ్యాప్తంగా గగ్గోలు పెట్టేసి ఉండేవాళ్ళు. ఆ మరణించిన వారి తల్లిదండ్రులు వాళ్ళ శవాల్ని పట్టుకుని పాకిస్తాన్ పార్లమెంటు ముందుకి వెళ్ళిపోయి ఉండేవాళ్ళు. పాకిస్తాన్ పార్లమెంట్కి తీసుకెళ్ళేవాళ్ళు వాళ్ళ శవాల్ని. మరి 300 మందో 400 మందో చనిపోతే ఆ 400 మంది శవాల్ని పాకిస్తాన్, భారతదేశ పార్లమెంట్ కాదు, పాకిస్తాన్ పార్లమెంట్కి తీసుకెళ్ళి భారతదేశం మా మీద ఇట్లా జరిగింది, మా కొడుకులు చచ్చిపోయారు, మా కుమారులు చచ్చిపోయారు, భారతదేశం మీద చర్య తీసుకోండి అని అడిగేది. ఏ ఒక్కరు కూడా అడగలేదంటారు. ఎందుకు అడగలేదు? కానీ రాజ్నాథ్ సింగ్ గారు ఒక ప్రకటన కూడా రిలీజ్ చేశారు. ఆయన ఏమన్నారంటే, మీకు కావాలంటే వెళ్ళి పాకిస్తాన్లో అడుక్కోండి అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. పాకిస్తాన్ వాళ్ళు చెప్పలేదు, చెప్పాల్సిన వాళ్ళు ఆయన ఇచ్చిన స్టేట్మెంట్. ఒకవేళ నిజంగా 250 మందో 300 మందో 400 మందో కనుక నిజంగా అక్కడ చనిపోయి ఉండుంటే, బాల్కోట్లో ఉగ్రవాద శిబిరాలపై చేసిన దాడికి చనిపోయి ఉంటే, అభినందన్ భారతదేశం తిరిగి వచ్చేవాడు కాదు. ఇమ్రాన్ ఖాన్ జైల్లో ఉండేవాడు, పాకిస్తాన్ ఆర్మీ పాకిస్తాన్ని పరిపాలించేది ఈ రోజుకి. ఇమ్రాన్ ఖాన్ జైల్లో ఉండేవాడు, పాకిస్తాన్ ఆర్మీ పాకిస్తాన్ని పరిపాలించేది. గత చరిత్రలో యాహ్యా ఖాన్, పర్వేజ్ ముషర్రాఫ్, జుల్ఫికర్ అలీ భుట్టోని, బెనీజర్ భుట్టోని తొలగించి తమ కబంధాస్తాల్లోకి పాకిస్తాన్ దేశాన్ని తీసుకున్న చర్యలు పరిపాలించిన అటువంటి సందర్భాలు మనం చూసాము.
అదే 200 మంది కాదు, 20 మంది చచ్చిపోతేనే పాకిస్తాన్లో ఈరోజు అల్లకల్లోలమై ఉండేది. పాకిస్తాన్లో అక్కడ నేషనల్ అసెంబ్లీ నడుస్తోంది. ఆ అసెంబ్లీ పాకిస్తాన్ పార్లమెంట్, వీ కెన్ కాల్ ఇట్ యాజ్ పార్లమెంట్, ఓ తీర్మానం పాస్ చేశారు. అందులో ఇమ్రాన్ ఖాన్కి నోబెల్ శాంతి బహుమతి ఇవ్వమని తీర్మానం పాస్ చేశారు. అక్కడ సమాచార శాఖ మంత్రి ఫయజ్ హుస్సేన్ ప్రవేశపెట్టాడు. ఆ తీర్మానాన్ని ఆమోదించారు. ఆ తీర్మానాన్ని ఆమోదించారు. కానీ ద గ్రేటెస్ట్ ఒక క్రికెటర్ గనక, ఒక ఆటగాడు గనక ఆటలో ఎలా జరుగుతుంది, క్రికెట్ బాల్ వస్తే ఎటు కొట్టాలి, ఎటు కొట్టకూడదు, అవుట్ అయితే ఏం చేయాలి, అవుట్ కాకపోతే ఏం చేయాలి అనేటువంటి ఆలోచన ఉన్న వ్యక్తి ఆ దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నాడు. అది కూడా ఆయనకి పూర్తి స్థాయి మెజారిటీ లేదు ఆ దేశంలో ఈ రోజుకి. ఆయన కూడా ప్రతిపక్షాల మీద ఆధారపడి గవర్నమెంట్ నడుపుతున్నాడు అక్కడ. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఎట్లాగో ప్రతిపక్షాల మీద ఆధారపడి నడుపుతున్నాడో అట్లాగే అక్కడ కూడా ఇమ్రాన్ ఖాన్ కూడా నడుపుతున్నాడు. అయినా సరే పార్లమెంట్లో అన్ని పార్టీలు ఒక్కటైనాయి. దేనికోసం? ఆ దేశ సమగ్రత సమైక్యత కోసం ఏకమైంది. మన దేశంలో ఎందుకు కావడం లేదు? భారతదేశంలో దేశ సమగ్రత సమైక్యత కోసం ప్రతిపక్షాలు కావచ్చు, అధికార పక్షంతో మీరు చేసింది మంచి పని ఎందుకు చెప్పడం లేదు? ఇక్కడ రాజకీయ కోణాలు వచ్చేసింది. ఎందుకంటే ఆ రాజకీయ కోణాల్లో ముఖ్యమైనటువంటిది ఏంటంటే, సర్జికల్ స్ట్రైక్స్ గత ప్రభుత్వాల్లో చేశారు. మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు చేశారు, ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు చేశారు, అన్నీ చేశారు. లాల్ బహదూర్ శాస్త్రి గారు ఉన్నప్పుడు చేశారు. ఎవరు చెప్పుకోలే, ప్రచారం చేయలే. వాళ్ళు 2019లో ఎన్నికలు ఉన్నాయి కదా అని చెప్పి బీజేపీ వాళ్ళు దీన్ని ప్రచారాస్త్రంగా వాడుకుంటూ మొదలుపెట్టేశారు. దీనికి ఇంకొకటి, అటల్ బిహారీ వాజ్పేయి గారు, నమస్కారం, పెద్ద ఆయన అంటే చాలా గౌరవం. ఆయన ప్రధానమంత్రిగా ఉన్నారు. కార్గిల్ వార్ వచ్చింది. ఆ కార్గిల్ వార్ వచ్చినప్పుడు ఆయనే ప్రధానమంత్రి. దాన్ని సక్సెస్ఫుల్గా అరిగట్టారు, అన్నీ చేశారు. దాన్ని ఆయన ప్రచారం చేసుకుని ఎలక్షన్స్కి రాలా. అయినా సరే బీజేపీ ఓడిపోయింది ఆ ఎన్నికల్లో. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. మిస్టర్ నరేంద్ర మోడీ, ఈ సర్జికల్ స్ట్రైక్స్ని ఉపయోగించుకొని నువ్వు అధికారంలోకి వస్తావు అనేటువంటి పిచ్చి భ్రమలలో ఉండబోకు. నీ పార్టీ జాతీయ అధ్యక్షుడు 250 మంది చనిపోయారని చెప్తున్నాడు. న్యూయార్క్ టైమ్స్ చెప్పలేదు, వాషింగ్టన్ పోస్ట్ చెప్పలేదు, ఆస్ట్రేలియన్ టైమ్స్ చెప్పలేదు, రాయిటర్స్ చెప్పలేదు. పాకిస్తాన్ గవర్నమెంట్ ఈరోజు కూడా అఫీషియల్గా అనౌన్స్ చేయడం లేదు మా దేశ ఉగ్రవాదులు కాదు, సారీ వాళ్ళు ఉగ్రవాదులని పిలవరు కనుక సామాన్య పౌరులు ఎంతమంది చనిపోయారన్నది వాళ్ళు చెప్పలేదు ఈ రోజుకి. ఎందుకు చెప్పలేదు? నిజంగా చనిపోతే ఇమ్రాన్ ఖాన్ జైల్లో ఉండేవాడు, ఆర్మీ పాకిస్తాన్కి అధికారంలో ఉండేది. దీన్ని ప్రచారాస్త్రంగా వాడుకుందాం అనుకుంటున్న బీజేపీకి భంగపాటు తప్పదు. వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ రాజకీయ శూన్యత తోటి వాళ్ళు చేస్తున్నారు. అది జరిగే ప్రశ్న కాదు. అధికారంలోకి వాళ్ళు రావడం అనేది చాలా కష్టమైన ప్రశ్న. ఈ సర్జికల్ స్ట్రైక్స్ని వాడుకొని అధికారంలోకి వద్దాము అనుకునేది తప్పు. మీరు సబ్కా సాత్ సబ్కా వికాస్, నోట్ల రద్దు, చాలా పథకాలు పెట్టావు కదా, ఆ పథకాలను ప్రచారం చేసుకుని నువ్వు ఓట్లు అడుక్కోవచ్చు కదా. నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు అవన్నీ అడగకుండా అవన్నీ మర్చిపోయి ప్రజల్ని మైమర్పించే స్థితికి తీసుకొచ్చేసి పాకిస్తాన్ మీద 2 బాంబులు వేసాం. ఒక్కటి చెప్తున్నా మిస్టర్ నరేంద్ర మోడీ,
మిస్టర్ అమిత్ షా ఒక్కటే చెప్తున్నా మీకు, 14% ముస్లిమ్స్ ఆర్ ఇన్ ఇండియా, 14% ఉన్నారు. ఉత్తరప్రదేశ్లో నువ్వేదో ఫస్ట్ టైం గెలిచావు కదా, నువ్వేదో చేస్తావని చెప్పి అక్కడ నీకు ఓట్లు వేస్తే ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి అయ్యాడు. కానీ 14 కోట్ల ఓట్లు ముస్లిమ్స్ ఉన్నాయి భారతదేశంలో. 14 కోట్ల ఓట్లు ఉన్నాయి ముస్లిమ్స్ భారతదేశంలో. అవి ఎలా సంపాదించుకుంటావో నువ్వు? అమిత్ షా గారు, నీ దత్తపుత్రులు మళ్ళొక్కసారి హెచ్చరిస్తున్నా, నీ దత్తపుత్రులు అంబోని, అడ్డోని వాళ్ళని చెప్పమను. ఆ ముస్లిమ్స్ ఓట్లు నీకు ఎలా వస్తాయి? 14 కోట్ల ఓట్లలో 8 కోట్ల ఓట్లు పోయినా సరే నువ్వు అధికారంలోకి రాలేవు. ఎలా వస్తాయా 8 కోట్ల ఓట్లు నీకు? దూరం చేసుకున్నట్లేనా? భారతదేశంలో అశాంతి వాతావరణం కల్పిద్దామనుకునే కదా నువ్వు చేస్తుంది. భారతదేశంలో హైదరాబాదులో మత కలవలు జరగచ్చు, బరోడాలో జరగచ్చు, అహ్మదాబాద్లో జరగచ్చు, అలహాబాద్లో జరగచ్చు, వారణాసిలో జరగచ్చు, కాన్పూర్లో జరగచ్చు, పాట్నాలో జరగచ్చు. అంటే భారతదేశ ప్రజల మధ్య చిచ్చు పెట్టడానికే సర్జికల్ స్ట్రైక్ చేసావా నాయన నువ్వు? భారతదేశంలో నివసిస్తున్న నాలాంటి తమ్ముళ్ళలాంటి పెద్దల మధ్య చిచ్చు పెట్టడానికి సర్జికల్ స్ట్రైక్ చేసావా నరేంద్ర మోడీ గారు? అంటే ఇదంతా ఆయనకు తెలియదు అంటారా మీరు? ఎస్, ఇట్ ఈస్ ద డ్రామా. అండ్ మోరోవర్ ఈ రోజు దాకా ఈ టైం దాకా మీకు ఇంటర్వ్యూ ఇచ్చే టైం దాకా నేను అడిగే ఒక్క ప్రశ్నకి సమాధానం చెప్పమనండి. త్రివిధ దళాధిపతి, భారతదేశ త్రివిధ దళాధిపతి ఎవరు? భారతదేశానికి త్రివిధ దళాధిపతి ఎవరు? రాష్ట్రపతి రమా కోవింద్ గారు, నాట్ నరేంద్ర మోడీ. నరేంద్ర మోడీ కాదు, రామ్నాథ్ కోవింద్ గారు. రాష్ట్రపతి ఆదేశాలతోటి యుద్ధం జరగాలి. రాష్ట్రపతి ఆదేశాల మీదే ఫ్లైట్లు ఎగరాలి. రాష్ట్రపతి ఆదేశాల మీదే నేవీ కానీ ఆర్మీ కానీ ఇతర దేశాల మీద దాడికి వెళ్ళాలి. రాష్ట్రపతి గారు ఈరోజు దాకా ఒక్క సమాధానం ఎందుకు చెప్పలేదు ఈ దేశ ప్రజలకి? నా ఆదేశాల మీదే సర్జికల్ స్ట్రైక్ జరిగినాయని రమా కోవింద్ గారు, రాష్ట్రపతి గారు, మీరెందుకు గమ్మున కూర్చున్నారు? ఈ భారతదేశ పౌరుడిగా నేను అడుగుతున్నా, మీరెందుకు గమ్మున కూర్చున్నారు? మీరు చెప్పాల్సిన బాధ్యత, ఈ దేశ ప్రజలకి చెప్పాల్సిన బాధ్యత మీ మీద లేదా రాష్ట్రపతి గారు? రాష్ట్రపతి గారి ఆధ్వర్యంలోనే త్రివిధ దళాధిపతులు ఉంటారు. ఆర్మీ, నేవీ అండ్ ఎయిర్ మార్షల్. ఎయిర్ మార్షల్ ధోన్సే గారు మాట్లాడుతూ, మేము వెళతాం, బాంబులు వేస్తాం, అక్కడ ఎంతమంది చచ్చిపోయారు మేము లెక్క పెట్టుకోం. ఎస్, ఇట్స్ రైట్. ఎంతమంది చచ్చిపోయారని లెక్క పెట్టుకోట వచ్చేస్తాట ఎయిర్ ఫోర్స్ వాళ్ళు. పాకిస్తాన్ ప్రభుత్వం చెప్పడంలో మా దగ్గర ఇంతమంది చనిపోయారని, 300 మంది చచ్చిపోయారు, 200 మంది చచ్చిపోయారు, 300 మంది చచ్చిపోయారు, పాకిస్తాన్ ప్రభుత్వం చెప్పడంలో 300 మంది చనిపోతే ఈ రోజు నాటికి పాకిస్తాన్లో అసలు ప్రభుత్వం ఉండేది కాదు. ఇమ్రాన్ ఖాను ప్రధానమంత్రిగా ఉండేవాడు కాదు, ఆయన జైల్లో ఉండేవాడు, అక్కడ ఆర్మీ ప్రభుత్వం నడిచేది. అంటే రాష్ట్రపతి గారు చెప్తేనే ఇవన్నీ జరగాలి, ఈ స్ట్రైక్స్ కానీ లేకపోతే త్రివిధ దళాలని చెప్పారు. కానీ అంతకుముందు మన ప్రధానమంత్రి గారు అయితే ఉందో ఒక మీటింగ్ వాళ్ళందరితో, ఆర్మీతో, మన దేశ భద్రతా బలగాలతో ఒక మీటింగ్ పెట్టి, సో మేమంతా వాళ్ళకి అందరు కూడా ఫుల్ పవర్స్ ఇచ్చాము అని చెప్పారు. అంటే ఇది జనాల్లోకి తెలియదు అంటారా, లేకపోతే వాళ్ళకి తెలీదా, లేకపోతే ఇలా? ప్రధానమంత్రి భారతదేశ సర్వ సైన్యాధ్యక్షుడు, రాజ్యాంగం ప్రకారంగా భారతదేశ సర్వ సైన్యాధ్యక్షుడు రాష్ట్రపతి మాత్రమే, ప్రధానమంత్రి కాదు. మరి ఆ మీటింగ్ ఎలా జరిగింది, లేకపోతే వాళ్ళకి ఫుల్ పవర్స్ ఈయన ఏ విధంగా ఇచ్చారు? క్యాబినెట్ డెసిషన్ కావాలి. క్యాబినెట్ డెసిషన్ తీసుకుని మంత్రివర్గ సమావేశం జరిగి ఆ డెసిషన్ని రాష్ట్రపతి గారికి పంపిస్తే రాష్ట్రపతి గారు దాని సంతకం పెడితే దాని మీద అప్పుడే
ఐఏఎఫ్ ఫ్లైట్స్ కానీ, నేవీ కానీ, ఆర్మీ కానీ ఇతర దేశాల మీద అటాక్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. సంబంధం లేకుండా ఈ రోజున అటాక్ జరిగిందంటే రాష్ట్రపతికే తెలీదు. ప్రధానమంత్రి గారు షూటింగ్లో ఉన్నారు. ఆ రోజు దాడి జరిగిన రోజునాడు ఆయన డిస్కవరీ ఛానల్లో ఒక షూటింగ్లో ఉన్నారు. ఆయన డిస్కవరీ ఛానల్కి ఆయన సొంత ప్రోమోలో ఆ కొనల్లో, ఆ లేకుల్లో స్నానాలు చేసుకుంటూ, ఆ జంతువులతో ఆడుకుంటూ అక్కడ ఉన్నాడు. ఇది భారతదేశ సార్వభౌమాధికారానికి సిగ్గుచేటు. సాయంత్రం ఒక ప్రెస్ స్టేట్మెంట్ రిలీజ్ అయింది. ప్రధానమంత్రి గారు టెలిఫోన్ సిగ్నల్స్ అందకుండా ఉన్న దూరంలో ఉన్నారు కనుక మేము సమాచారం అందించలేకపోయాం ఆయనకని. శాటిలైట్ ఫోన్స్ ఉంటాయి కదా, ఉంటాయి కదా, మరి అందించలేకపోయారట. అందుకని ఆయన లేటుగా స్పందించారట. ప్రజలకి రాంగ్ ఈ దేశ ప్రజల్ని, భారతదేశ ప్రజల్ని, నేను అందరం కలిసి సామాన్య పౌరులందరికీ అసలు ఏం జరుగుతోంది, నువ్వు ఎన్నికల్లో గెలవాలి అని అనుకుంటే సర్జికల్ స్ట్రైక్స్ చేయాల్సిన అవసరం లేదు. నువ్వు బాగా చేసావు కదా, నోట్లు రద్దు చేసావు, ఇంకోటి చేసావు, అవన్నీ చెప్పుకో. అవన్నీ చెప్పుకుని ఎలక్షన్లో పోటీ చేయి. నువ్వేమేం చేసావో ప్రజలకి, నీ వల్ల 4.5 సంవత్సరాలలో నీ వల్ల ప్రజలకు లబ్ధి చేకూరిన పథకాలని ప్రజల్లోకి తీసుకెళ్ళి గెలు. ఆ సత్తా లేదా నీకు? నిన్న నేను ఒకటి చూశాను, మహిళలు కట్టుకునే చీర మీద సర్జికల్ స్ట్రైక్స్ బొమ్మలు వేసేసి నరేంద్ర మోడీ ఫోటో వేసి అమ్ముతున్నారు మార్కెట్లో. నరేంద్ర మోడీ, జసోదాబెన్కి ఒక్క చీర కొని పెట్టావయ్యా నువ్వు ఎప్పుడన్నా? నీ భార్య పేరు జసోదాబెన్ కదా, టీచర్ గారు కదా ఆవిడకి ఒక్క చీర కొనిపెట్టి కట్టించావా నువ్వు? ఆ చీరలు బ్యాన్ చేయి. కేంద్ర ప్రభుత్వం నువ్వు అధికారంలో ఉన్నావు, దమ్ము ధైర్యం ఉండి ఆ చీరలు బ్యాన్ చేయి. ఎన్నికల్లో ఆ చీరలు ప్రచారాస్త్రంగా వాడుకుంటావు, నువ్వు పంచి పెడతావు నువ్వు ఆ చీరల్ని. నో, ఆ చీరలు బ్యాన్ చేయి. ఘర్ మే ఘుస్కే మారుంగా. గుజరాత్లో నేను అహ్మదాబాద్లో జరిగిన మీటింగులో ఆయన చెప్తున్నాడు, घर में जाके घुस के मारूंगा। कौन सा घर में जाएगा, किसका घर में जाएगा, कैसा मारेगा तू, किसको मारेगा तू, पहले घर संभाल। आई एम सॉरी मिस्टर नरेंद्र मोदी, आई एम एक्सट्रीमली सॉरी। ఈ దేశ ప్రజలను మోసం చేయకో, అసత్య ప్రచారాలతోటి ప్రజల్ని ఇబ్బంది పెట్టకో. అంటే ఇప్పుడు 40 సంవత్సరాల కింద ఏదో జరిగిపోయింది, సో నాకెవరు లేరు, సో వెనక ముందు ఇదేమో కుటుంబ పాలన కాదు, సో అంటే మరి ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఇదంతా కూడా అధికార దాహంతో చేస్తున్నారా, డబ్బు కోసం చేస్తున్నారా, ఇంకెవరికైనా కోసం చేస్తున్నారా, మీరేమంటారు దీనిపైన? భారతదేశ సార్వభౌమాధికారాన్ని దెబ్బతీసే విధంగా అజిత్ దోవల్ అనే వ్యక్తి నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఈరోజు నాడు, ఆయన ఎవరు, వాళ్ళ కొడుకుల ఆర్థిక పరిస్థితి ఏమిటి, వాళ్ళ కొడుకుల మీద, వాళ్ళ కొడుకులు సంపాదించిన ఆస్తుల మీద విచారణ జరిపించే దమ్ముందా నరేంద్ర మోడీ నీకు? 18 డొల్ల కంపెనీలు పెట్టిన అజిత్ దోవల్ కుమారుల మీద విచారణ జరిపించే దమ్ముందా? లేదు. రాఫెల్ యుద్ధ విమానాలు ఉంటే పాకిస్తాన్ కొల్లబొడిచేవాట. ఆయన ఎందుకు కొల్లబడవలేకపోయావు? రాఫెల్ యుద్ధ విమానాలు వస్తే తప్పితే నువ్వు అధికారంలోకి వచ్చిన 4.5 ఏళ్ళు అయింది, రద్దు చేసి ఇమీడియట్లీ తెచ్చుకోవచ్చు కదా, ఎందుకు తెచ్చుకోను? ఆయన ఏమన్నా అనిల్ అంబానీ గారు కానీ, వాళ్ళ తండ్రి గారు బ్రదరు ముఖేష్ అంబానీ కావచ్చు, వాళ్ళ ఫాదర్ గారు కావచ్చు, ఎవరైనా యుద్ధాల్లో బాగా ఎక్స్పర్ట్స్ వాళ్ళు ఏమన్నా, లేకపోతే వాళ్ళు ఏమన్నా గన్నులు తయారు చేశారా, ఏమన్నా చేశారా? వాళ్ళకి ఎందుకు కట్టపెట్టావు ఆ రఫేల్ డీల్ని? ఎందుకు తేలేకపోయారు?
అనిల్ అంబానీ నువ్వు సంతకం పెట్టిన తర్వాత, నీ ప్రభుత్వం సంతకం పెట్టిన తర్వాత ఆ యుద్ధ విమానాల్ని భారతదేశానికి ఎందుకు తెప్పించలేకపోయారు? కాంగ్రెస్ ప్రభుత్వం హెచ్ఏఎల్కి ఇచ్చిన కాంట్రాక్టును రద్దు చేసావు కదా, రద్దు చేసి నువ్వు సొంతంగా ఇచ్చావు కదా. అనిల్ అంబానీ కానీ నువ్వు అని ఎందుకు తెప్పించలేకపోయారు భారతదేశానికి? ఇంకా ప్రాథమిక దశలోనే ఉంది కదా సార్, అది నడుస్తూ ఉంది. ఆ డీల్ నడుస్తూ ఉంది, ఇంకా కంప్లీట్ అవ్వాలా? ఆల్రెడీ అయిపోయింది. ఓకే, ఆర్డర్ ఇచ్చి ఉండవచ్చు, ఇంకా ఆర్డర్ కూడా అయిపోయింది. మరి ఎందుకని రాలేదంటారు? మీరు చెప్పండి. అది ఎందుకు రాలేదు ఆయన చెప్పాలి, ప్రధానమంత్రి కదా ఆయన. ఈ దేశ ప్రజలకు వివరించాల్సిన బాధ్యత ఆయనది. ఎందుకు రాలేదన్నది భారతదేశ జవాన్ల కోసము పారామిలిటరీ ఫోర్సెస్ అంటాం మేము. పారామిలిటరీ ఫోర్సెస్ కోసం 3,50,000 బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ అవసరమైతే 7/12/2006 నాడు మన్మోహన్ సింగ్ గారు సొంతకం పెట్టి 639 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ని ఇస్తే ఈరోజు దాకా ఎందుకు రానివ్వలేదు నువ్వు? భారత జవాన్ల మీద అంత ప్రేమ ఉంటే వాళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 2009 వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చారు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు, యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు అందులో నాణ్యత బాగలేదు, వాళ్ళు తిప్పి పంపించడం జరిగింది. తర్వాత మళ్ళీ వాళ్ళు తయారు చేసి పంపించారు. దాన్ని ఫారిన్ కంట్రీస్కి పంపించి ఉన్నాయా లేవా అని చెప్పి టెస్ట్ చేయించుకోవటానికి పంపించి అవన్నీ అయిన తర్వాత బాగలేదని చెప్పి వచ్చింది. సరే నువ్వు వచ్చావు అధికారంలో, కాంగ్రెస్ అన్నీ అవినీతి పరులు, అవినీతి మయము, వాళ్ళు లంచాలు తీసుకున్నారు, అన్నీ చేసేసారు. నువ్వేం చేసావు? నీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దాని మీద సంతకం పెట్టావు. పోనీ నువ్వు కొత్త కాంట్రాక్ట్ పిలిచి SSPP కంపెనీకి నువ్వు ఇచ్చావు కదా. వాళ్ళు 639 కోట్ల రూపాయలకి ఇస్తే 1,270 కోట్ల రూపాయలకి నువ్వెందుకు ఇచ్చావు? డబల్ అమౌంట్కి నువ్వెందుకు ఇచ్చావు నాయన? ఆ రోజు 2019, ఇవాళ 2009, ఇవాళ 10 సంవత్సరాల గ్యాప్లో పెరిగి ఉండొచ్చు కదా సార్. అట్లా అని కాదు, అంత పెరగదు. పెరిగితే కొంచెం పెరగచ్చు, బట్ అంత పెరగదు కదా. 30%, 20%. ఎందుకు ఇచ్చావు? దాని మీద నీ అభిప్రాయం? దీంట్లో లాబింగ్ ఏదైనా చేశారంటారా? లాబింగ్ కార్గిల్ యుద్ధంలో జరిగినప్పుడు వాజ్పేయి గారు ప్రైమ్ మినిస్టర్, ఈ దేశం మీద దాడులు జరిగినప్పుడు భారతీయ జనతా పార్టీని అధికారంలో ఉన్నది. పార్లమెంట్ మీద దాడి జరిగినప్పుడు ఎవరు అధికారంలో ఉన్నారు? కాంగ్రెస్ అధికారంలో లేదు, భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నది. వాజ్పేయి గారు ప్రధానమంత్రి, అద్వానీ గారు హోంమంత్రి. ఆ రోజునాడు భారతదేశ పార్లమెంట్ మీదే సమగ్రంగా జరిగింది. కాందహార్కి విమానాన్ని హైజాక్ చేశారు. ఆ రోజునాడు మీరు వదిలిపెట్టిన మసూద్ అజరే ఈ రోజునాడు ఉగ్ర నేత అయ్యాడు. అది కూడా జస్వంత్ సింగ్ గారు మీ విదేశాంగ శాఖ మంత్రి కాందహార్ వెళ్ళి వదిలిపెట్టి వచ్చాడు. మిగిలినవన్నీ భారతదేశం మీద జరిగిన అటాక్స్ అన్నీ కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోనే జరిగినాయి. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఇటువంటివి రాలేదు. అంటే నేను కాంగ్రెస్ సపోర్టర్ని కాదు, నేను నిజం చెప్పుకుంటున్నా. కాంగ్రెస్కి నేను ఏమాత్రం సపోర్ట్ చేయడం లేదు. కానీ దేశ భద్రత, అంతర్గత భద్రత, దేశ భద్రత గురించి వచ్చినప్పుడు మాట్లాడాల్సిన విషయం కనుక మాట్లాడుతున్నా. నువ్వు చేయలేదు. ఏం చేసావు? అంటే బయటికి చెప్పాల్సిన అవసరం లేదు. 6,089 మంది 2014 నుంచి 2019 ఫిబ్రవరి 28 వరకు 6,089 మంది సైనికులు చనిపోయారు మన భారత జవాన్లు. 6,089 మంది. యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు చనిపోలేదు అంతమంది. నీ ప్రభుత్వం ఉన్నప్పుడే చనిపోయారు కదా 6,089 మంది. ఏం జరుగుతున్నట్టు అంటారు మరి? దేశభక్తులు ఎవరు అసలు? దేశభక్తులు అనే దానికి నిర్వచనం ఏంటి? అంటే నేను ఈ దేశంలో పుట్టాను, మానవత గురించి
వాదం గురించి నేను మాట్లాడకూడదు, కుల మతాల సామరస్యం గురించి నేను మాట్లాడకూడదు, భాషా సంస్కృతి సాంప్రదాయాల గురించి నేను మాట్లాడకూడదు. అరే 60 ఏళ్ళు భారతదేశ జెండాని ఎగరైనటువంటి మీరు భారతదేశ సమగ్రత, సమైక్యత, దేశభక్తి గురించి మాట్లాడే అర్హత నీకెక్కడ? నరేంద్ర మోడీ నీ పార్టీకి ఎక్కడ? నరేంద్ర మోడీ నీకెక్కడదే? నీ పార్టీకి ఎక్కడదే? 60 ఏళ్ళు భారతదేశ జెండాని మోసారు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు, కానీ భారతదేశ జెండానే ఎగరలేదు మీరు. అసలు మీరా భారతదేశ స్వాతంత్రం గురించి, దేశభక్తి గురించి ప్రజలకి నేర్పేందుకు మేమందరం భారతీయులమే, నేను భారతీయుడినే, ఈ దేశ భూమిపుత్రుడినే, దా పద ఇద్దరు వెళ్దాం, సియాచిన్కి వెళ్దాము, చైనాతో వారు చేస్తా, లేదా పాకిస్తాన్ బోర్డర్కి వెళ్దాం, వాగా బోర్డర్కి నడు, ఇద్దరు యుద్ధం చేద్దాం, దా యుద్ధం చేద్దాం నడు, పాకిస్తాన్ బోర్డర్లో సస్తే సస్తా, నువ్వు చావు, నీకు ఆ ధైర్యం లేదు. దేశ ప్రజల్ని ఇరకాటంలో పెట్టి దత్తపుత్రులుగా కుడిభుజం ఎడంభుజంగా అడ్డోని అంబోనుల్ని దత్తపుత్రులుగా స్వీకరించి ప్రపంచంలోనే 10వ మనిషిట ఆస్తులలో 3,50,000 కోట్లు ఆయన ఆస్తి. చచ్చినప్పుడు కట్టుకుపోతాడా? లేదు, కట్టుకోడు. ఈయన ఎలక్షన్లకి ఈయనకి ఫైనాన్స్ చేసి గెలిపిస్తాడు, అంతేగాని భారతదేశ ప్రజలకి నీ వల్ల వచ్చిన లాభం ఏంటి నరేంద్ర మోడీ? భారతదేశ ప్రజలకి ఒక్కటి చెప్పు. 15 లక్షల రూపాయలు వేస్తానన్నావు బ్యాంక్ అకౌంట్లో నల్లధనం తీసుకొచ్చి. నల్లధనాన్ని నువ్వు మాకు ఇవ్వడం సరిపోదు, భారతదేశ ప్రజలకి ఇవ్వలేదు, ఇవ్వవు కూడా. నువ్వు నీ వల్ల కాదు. ఇక్కడ సార్ నేను బీజేపీ వాళ్ళని అడిగినప్పుడు రికార్డ్ తీసుకొని చూడండి, నేను 15 లక్షల రూపాయలు నేను వేస్తా బ్యాంక్ అకౌంట్లో అని చెప్పలే, 15 లక్షల రూపాయలు ఒక్కొక్కరికి మిగులుతుంది అని చెప్పాను. ఆ వీడియోని మీరు చూడండి అని చెప్పి బీజేపీ విజయబాబు గారిని నేను అడిగినప్పుడు చెప్పారు. అది ఆయన ఎలక్షన్ స్పీచెస్ వీడియోస్ అన్నీ తీసి చూపించండి. ఆయన ఎలక్షన్ స్పీచెస్, నరేంద్ర మోడీ ఎలక్షన్ స్పీచెస్ తీసి చూపించమనండి. నేను విజయబాబు మీద కామెంట్ చేయను. నేను అలా చెప్తాను. ప్రశ్న అడిగిన చేశాడు, ఆయనకు పదవి వ్యాహం ఉండుండొచ్చు, నాకు లేదు. అటువంటి చెప్పాను. ఎలక్షన్ ప్రతి నియోజకవర్గంలో నరేంద్ర మోడీ ప్రతి నియోజకవర్గంలో ఆయన ఎక్కడెక్కడ ప్రచారం చేశారో ప్రతి భారతీయుడి అకౌంట్లో 15 లక్షల రూపాయలు వేస్తానన్నాడు అన్నది వాస్తవం. అంటే నోట్ల రద్దు జరిగిన తర్వాత అంత అమౌంట్ వస్తుందని అన్నారని మీరు అంటారు? నోట్ల రద్దు కాదు, బ్లాక్ మనీ స్విట్జర్లాండ్ అకౌంట్ నుంచి. నోట్ల రద్దు చేసిన తర్వాత బ్లాక్ మనీ ఎలా బయటకు తెప్పిస్తానో చూడండి, అదే కదా సార్. ఆ నోట్ల రద్దు అయిన నోట్ల రద్దు చేసినప్పుడు ఉగ్రవాదం ఖతమైపోతుంది. అసలు ఉగ్రవాదం ఉండదు భారతదేశంలో. అందుకోసమే ఉగ్రవాదుల్ని అరికట్టడం కోసమే నేను రద్దు చేశా అని చెప్పాడు. 6,089 మంది ఉగ్రవాదులు చనిపోయారు ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత. ఇలా బయటికి చెప్పొచ్చా సార్ మనం ఈ విషయాన్ని? మీరు ఏదైతే ఉందో దేశ అంతర్గత భద్రత అన్నప్పుడు 6,000 మంది చనిపోయారని చెప్పేసి నేను చెప్పచ్చు. 6,080 నేను అధికారికంగా చెప్తున్నాను. నేను అధికారిక రిపోర్ట్స్ అవి, నాకేమో అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు. 6,089 మంది భారతదేశ వీర జవాన్లు అమరులకి జై, జై బోలో భారత్ మాతాకి జై. నా అన్నదమ్ములు, నా సోదరులు లాంటి వాళ్ళు 6,089 మంది చనిపోయినారు. మరి వాళ్ళ కుటుంబాలకి నువ్వేం చేసావు? ఏమన్నా చేసావా? అభినందన వచ్చాడు, రిలీజ్ అయ్యాడు, అది నీ గొప్పతనం కాదు నరేంద్ర మోడీ, అది నీ గొప్పతనం కాదు. 1948 17 నాడు సెప్టెంబర్ నాడు జరిగినటువంటి జెనీవా ఒప్పందం అది. ఆ ఒప్పందం ప్రకారమే వచ్చారు. 90,000 మందిని ఇందిరాగాంధీ ప్రధానమంత్రి కాబట్టి బంగ్లాదేశ్ని విడగొట్టడానికి చేసిన ప్రయత్నాల్లో 90,000 మంది సరెండర్ అయ్యారు భారత ప్రభుత్వానికి. 90,000 మందిని ఇందిరాగాంధీ ఆ దేశానికి సరెండర్ చేయలేదా? ఎస్, ఇందిరాగాంధీ చేసింది కదా ఒప్పందం ప్రకారం. ఇది నీ గొప్పతనం కాదు. అనాదిగా వస్తున్నటువంటి యునైటెడ్ నేషన్స్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వస్తున్నా నువ్వేం చేయలే.
సార్ మరి నేషనల్ మీడియా అంటే టీవీ ఛానల్ కావచ్చు, లేకపోతే మన ఇప్పుడున్న కేంద్ర మంత్రులు కావచ్చు, సరే ఎవరైనా అంటే బీజేపీ పార్టీలో ఉన్న వాళ్ళు కావచ్చు, మరి వాళ్ళు చేసేటువంటి ప్రచారం పైన మీరేమంటారంటే అయోమయ స్థితికి గందరగోళం. ఈవెన్ తెలుగు మీడియా కూడా కావచ్చు, తెలుగు మీడియా అయితే మరి ఇంకా ఘోరంగా ఉంది. సో దాన్ని మీరు ఏ విధంగా ఒక సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్గా, మీరు ప్రముఖ జర్నలిస్ట్గా ఏ విధంగా దీన్ని విశ్లేషిస్తారు? కార్గిల్ యుద్ధం చూసాం కదా మనము, అంటే మీరు కూడా చూసే ఉంటారు. కార్గిల్ యుద్ధం తర్వాతే వాజ్పేయి గారు ఎన్నికలకు వెళ్ళారు, ఓడిపోయారు ఆ యుద్ధం. సో యుద్ధం జరిగితేనే మనం గెలుస్తాము, ఎన్నికల్లో గెలుస్తాము అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో బీజేపీ తీసుకున్నది, అది తప్పు. పేద ప్రజలకి యుద్ధంతో సంబంధం లేదు. పేద ప్రజలకి సంబంధం ఏంటంటే ఉల్లిపాయలు 10 రూపాయల కిలో అమ్మాల్సింది 20 రూపాయలు ఎందుకు అమ్ముతుంది, వంకాయలు 6 రూపాయల కిలో అమ్మాల్సింది 20 రూపాయలు ఎందుకు అమ్ముతుంది, కొత్తిమీర కట్ట 2 రూపాయలకి ఇవ్వాల్సిన కొత్తిమీర కట్ట 20 రూపాయలకి ఎందుకు అమ్ముతుంది, 10 రూపాయలకి ఎందుకు అమ్ముతుంది, పుదీనా కట్ట ఎందుకు అమ్ముతుంది? ఇది ప్రజలు విశ్లేషించుకునేది ధరల పట్టిక మీద, నాట్ అది యుద్ధం. గత యుద్ధాలు చాలామంది చూసి ఉండకపోవచ్చు, నేను చూశాను. ఒక్కొక్క భారతదేశ పౌరుడి మీద ఈ రోజునాడు కనుక పాకిస్తాన్ తోటి యుద్ధం జరిగి ఉంటే ఒక్కొక్క భారతదేశ పౌరుడి మీద 130 కోట్ల మంది ఉన్నాం మనం జనాభా, భారతదేశ పౌరులు, 3,000 రూపాయలు చొప్పున పన్నులు కట్టే పరిస్థితి ఏర్పడి ఉండేది మనకి. 3,000 రూపాయలు ప్రతి ఒక్క భారతీయుడు 3,000 రూపాయలు కట్టాల్సి వచ్చిన పరిస్థితి ఉండేది. ఎందుకంటే వారు ట్యాక్స్ అనేస్తారు. ఆ తర్వాత మన దేశంలో వ్యాపారస్తుల గురించి మీకు తెలుసు. ఓసారి 20 రూపాయలు కిలో ఆలుగడ్డలు అమ్మడం మొదలెడితే యుద్ధం వచ్చిన తర్వాత 30 రూపాయలు అయితే ఆ 30 రూపాయలనే కంటిన్యూ చేసేస్తారు, తర్వాత పెరుగుతూనే ఉంటాయి తప్పితే తగ్గదు కదా. అంటే ఇన్ ఫ్యూచర్ ఆల్సో వీఆర్ ఎకనామికల్లీ ఎవ్రీ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ, భారతదేశ ప్రతి పౌరుడు కూడా ఈ యుద్ధం వల్ల నష్టపోతాడు. యుద్ధం జరిగితే భారతదేశ ప్రతి పౌరుడు నష్టపోవడమే కానీ లాభం పొందేది భారతీయ జనతా పార్టీ అయి ఉండొచ్చు, బట్ ప్రతి భారతీయుడు నష్టపోతాడు. ప్రతి భారతీయుడు నష్టపోయేదే ఇది. యుద్ధం జరిగితే యుద్ధం జరగాలని మన దేశం ఒకటే కాదు, పాకిస్తాన్ కూడా కోరుకున్నది. వాళ్ళకి ఆర్థిక పరిస్థితులు బాగలేవు. అందుకనే మన పార్లమెంటు సమావేశాలు ముగిసిపోయినాయి. అక్కడ పార్లమెంటు సమావేశాలు, ఇట్ ఈస్ నాట్ కాల్డ్ యాజ్ పార్లమెంట్ బట్ ఇట్ ఈస్ నేషనల్ అసెంబ్లీ అని పిలుస్తారు. అక్కడ వాళ్ళ అసెంబ్లీలో మంత్రి గారు ఫయాజ్ హుస్సేన్ గారు అభినందన్ని భారతదేశానికి అప్పగించిన తర్వాత మా ప్రధాని నవాజ్ షరీఫ్ గారు శాంతి కోరుకుంటున్నారు, భారతదేశంతో సత్సంబంధాలు కావాలని కోరుకుంటున్నారు. ఎక్కువ మంది చనిపోలేదు, ఇక్కడ బాంబు దాడుల్లో కూడా ఎవరు చనిపోలేదు కనుక నోబెల్ బహుమతి ఇవ్వండి అని చెప్పి అక్కడ నేషనల్ అసెంబ్లీలో ఒక బిల్లు పాస్ చేశారు వాళ్ళు. ఆయన అక్కడే ఉన్నాడు. తర్వాత స్పందించాడు ఇమ్రాన్ ఖాన్, నేను నోబెల్ బహుమతికి అర్హుణ్ణి కాదు, నాకు అంత సామర్థ్యం లేదు. కాశ్మీర్ ప్రజల మనోభావాల్ని, కాశ్మీర్ ప్రజలు ఎవరికి మద్దతు ఇస్తే వాళ్ళని క్యాలిక్యులేట్ చేసి ఆ ప్రజల మనోభావాలు తెలుసుకుని ఆ కాశ్మీర్ సమస్యకి ఎవరైతే శాంతితో పరిష్కారం చూపగలుగుతారో, పాకిస్తానీ అయి ఉండొచ్చు, భారతీయుడు అయి ఉండొచ్చు, అమెరికన్ అయి ఉండొచ్చు, జర్మనీ అయి ఉండొచ్చు, జపాన్ వాడు అయి ఉండొచ్చు, ఫ్రాన్స్ వాడు, ఎవరైతే ఉంటారో వాళ్ళకే నోబెల్ బహుమతి ఇవ్వండి, నాకు వద్దు అన్నాడు. దీంతో ఏమైందో తెలుసా మీకు? ప్రపంచవ్యాప్తంగా, నేను దేశభక్తుడిని, సందేహం అవసరం లేదు, ఇమ్రాన్ ఖాన్కి
పలుకుబడి చాలా పెరిగిపోయింది. సో ఈ వ్యాఖ్యలతో ఈ వ్యాఖ్యలతోటి అమిత్ షా గారు 250 మంది చచ్చిపోయాడు అంటాడు. ఆయనకు మంత్రివర్గంలో మంచి ఆలువాలి అనే మంత్రి గారు ఉన్నాడు, ఆయన ఎవరో సావలేదంటాడు. ఎయిర్ వైస్ మార్షల్ ధనస్వా గారు చెప్తాడు, అక్కడ ఎంతమంది చచ్చిపోయారో మాకు తెలీదు, మేము వెళతాము కొడతాం వెనక్కి తిరిగి వచ్చేస్తాం కానీ అక్కడ శవాలని లెక్క పెడతామంటాడు ఆయన. నిర్మలా సీతారామన్ గారు డిఫెన్స్ మినిస్టర్ ఆఫ్ దిస్ కంట్రీ, డిఫెన్స్ మినిస్టర్ ఆఫ్ దిస్ కంట్రీ, తెలుగు ఆవిడ, భారతదేశ రక్షణ వ్యవహారాల శాఖ మంత్రి గారు, ఆమె ఒక ప్రకటన చేయదు. అక్కడ ఎంతమంది చనిపోయారు అన్నది ప్రధానమంత్రి గారు ప్రకటన చేయరు. ప్రకటనలు ఉండవు. మేము వెళ్ళాం కొట్టాం వచ్చాం, మేము వెళ్ళాం కొట్టాం వచ్చాం. అంటే ఇదంతా రాజకీయం అంటారా? ఇదంతా రాజకీయమే, రాజకీయ కుట్ర. వాళ్ళు చేసిన గత 4.5 ఏళ్లలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, భారతీయ జనతా పార్టీ రామ మందిరం కట్టలేదు. రామ మందిరంతో కడతామని అధికారంలోకి వస్తారు. ఒక్క సింగల ఇటుక తీసుకెళ్ళి రాముడు గారి పాదాల వద్ద పెట్టాడా నరేంద్ర మోడీ? భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా, ఇదిగో నీ పాదాల దగ్గర పెడుతున్నాను, గుడి కట్టిస్తానని చెప్పి ఒక్క ఇటుక తీసుకెళ్ళి పెట్టి వచ్చాడా నరేంద్ర మోడీ కానీ అమిత్ షా గారు కానీ? కట్టలేరు. ఎందుకంటారు? సుప్రీంకోర్టులో కేసు ఉన్నది, దాని జడ్జిమెంట్ రావాలి. అంతే కదా, అందుకే ఆగారు వాళ్ళు. మరి అనుకోవచ్చు కదా, ఆగామని చెప్పరు కదా. మరి వాళ్ళ ఎంపీలు సుబ్రహ్మణ్య స్వామి గారు కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు, మేము కట్టేస్తాం. ప్రజల మనోభావాలతో ఆడుకుంటారా మీరు? ప్రజల మనోభావాలతో ఆడుకోవటమే మీ ఉద్దేశము? గుడి కట్టారా? గుడి కట్టలేదే. ఒక్క ఇటుక తీసుకెళ్ళి నాకు అనుమతి లేదు ఆయన పాదాల దగ్గరికి వెళ్ళడానికి. నేను లాస్ట్ ఇయర్ వెళ్ళాను అయోధ్య, కొంచెం దూరం నుంచే దండం పెట్టుకున్నా వచ్చేసాను. ప్రధానమంత్రో, బీజేపీ అధ్యక్షుడో, లేకపోతే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు ఆ సొంత రాష్ట్రానికి వాళ్ళు వెళ్ళి ఆయన దగ్గర ఒక పాదం దగ్గర ఒక ఇటుక పెట్టి నీ గుడి కడతాం స్వామి అని చెప్పి రాముల వారికి ఎందుకు చెప్పలేకపోయారు? అదే సార్, కోర్టులో ఉంది ఈ వివాదం. కోర్టులో ఉన్నా సరే మేము కట్టేస్తాం నేను ఎందుకంటావు? కోర్టులో ఉన్నదాన్ని ఎందుకు చెప్పు? మేము కడతామనే అంటున్నారు. ఈరోజు కూడా ప్రజల్ని రెచ్చగొట్టడం, మభ్యపెట్టడమే కాదు అది. సరే, మరి ఈ 42 మంది అయితే కాశ్మీర్లో మన వాళ్ళు 44 మంది అయితే మరి చనిపోవడం జరిగింది. సరే, మన జవాన్లు. సో అదైతే నిజం. మరి దానికి ఏ విధంగా మనం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అంటారు? మీరు ఏమంటారు? అంటే ఈ సామరస్యం ఏ విధంగా, అంటే ఇరు దేశాల మధ్య, అంటే పాకిస్తాన్ భారత్ మధ్య ఎలాంటి చర్చలు జరిగితే బాగుంటుందని మీరు ఒక సీనియర్ జర్నలిస్ట్గా, లేకపోతే ఒక రీసెర్చ్గా, ఒక మీరు చెప్పారు ఇంతకుముందు ఒక 16-20 దేశాలు తిరిగిన వ్యక్తిగా మీరేమంటారు? నాన్న పిలిచాడు, మనం కూర్చుందాం మాట్లాడుకుందామని. మన భారతదేశ ప్రధానమంత్రి స్పందించలేదే. ఎందుకు స్పందించలేదు? ఎస్, ఇమ్రాన్ ఖాన్ తోటి మాట్లాడడం ఇష్టం లేదు. అటువంటిప్పుడు ఏం చేయాలి? ఐక్యరాజ్య సమితి ఉంది కదా, ఐక్యరాజ్య సమితికి రా. నువ్వు ఒక్కడ వస్తే మేము ఒప్పుకోము. దిస్ ఈస్ S3కి మాత్రమే స్పెషల్గా చెప్తున్నాను నేను ఈరోజు నాడు. S3 టీవీకి నా సలహా, దమ్ము ధైర్యం ఉన్న జర్నలిస్టుగా నేను ఈ సలహా ఇస్తున్నాను. ఇరు దేశ ప్రధానమంత్రులకి, ప్రపంచాధినేతలకి ఇస్తున్నా. గతంలో కూడా సిమ్లా ఒప్పందం జరిగింది. ఆగ్రాలో అటల్ బిహారీ వాజ్పేయి గారు, పర్వేజ్ ముషర్రఫ్ గారు కూర్చుని ఒప్పందాలు చేసుకున్నారు. అన్నీ తొంగలో తొక్కబడ్డాయి, గంగలో తొక్కేశారు, సింధు రివర్లో తొక్కేశారు వాళ్ళు. కానీ నువ్వు ఒక్కడు వస్తే చాలదు నీ దేశ ప్రధానిగా. నీ దేశాన్ని పరిపాలిస్తున్నది ప్రధాని అన్న ఒక పదవి మాత్రమే. నీ దేశాన్ని పరిపాలిస్తున్నది నీ ఆర్మీ. సో నీ సైన్యాధ్యక్షుణ్ణి, నీ సైన్యాధికారుల్ని, అందులో కీలక పాత్రలు పోషించే విమాన, ఎయిర్, నేవీ, ఆర్మీ, ముగ్గురు అధ్యక్షుల్ని, ఆర్మీ చీఫ్ని, ప్రధానమంత్రిగా నువ్వు ఐక్యరాజ్య సమితికి రా.
భారతదేశం ప్రభుత్వం తరఫున ప్రధానమంత్రి గారు వెళ్తారో, లేకపోతే సుష్మా స్వరాజ్ గారు వెళ్తారో, లేకపోతే కార్యదర్శులు వెళ్తారు. అలాగే భారతదేశము పాకిస్తాన్ మధ్య శాంతి కోరుకున్నటువంటి దేశాలు ఏవేవైతే ఉంటాయో, బ్రిటన్ కావచ్చు, అమెరికా కావచ్చు, ఫ్రాన్స్ కావచ్చు, జర్మనీ కావచ్చు, కెనడా కావచ్చు, వాళ్ళ దేశ అంబాసిడర్స్ని, దౌత్యజ్యోతులు, ఆ దేశ అధ్యక్షులు ఏం రావాల్సిన అవసరం కూడా లేదు, ఆ దౌత్యకాధికారులు అందరూ ఐక్యరాజ్య సమితిలో కూర్చుని సంతకాలు పెట్టండి. మీ దేశ ఆర్మీని, మా దేశ ఆర్మీ ప్రతినిధులు, మీ దేశ ఆర్మీ ప్రతినిధులు, మీ ప్రధానమంత్రి, మా ప్రధానమంత్రి, ఇతర దేశ ప్రధానమంత్రులు వస్తే రమ్మని ఆహ్వానించండి, లేకపోతే వాళ్ళ దౌత్య కార్యకర్తలను తీసుకురండి, అక్కడ ఐక్యరాజ్య సమితిలో కూర్చొని సంతకాలు పెట్టండి. ప్రపంచ మానవాళి కాదు, భారతదేశ ప్రజలు ప్లస్ పాకిస్తాన్ ప్రజలు శాంతియుత వాతావరణంలో, సహృద్భావ వాతావరణంలో జీవించే అవకాశాన్ని కల్పించండి. మీరు పాకిస్తాన్లో వాళ్ళకి కావలసిన ఎన్నికలు, వాళ్ళకి కావలసిన రాజకీయం వాళ్ళు చేస్తారు. భారతదేశంలో వీళ్ళకి కావాల్సిన రాజకీయాలు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, భారతీయ జనతా పార్టీ కావచ్చు, యునైటెడ్ ఫ్రంట్ కావచ్చు, నేషనల్ ఫ్రంట్ కావచ్చు, ఎవరైనా సరే భారతదేశ రాజకీయ నాయకులు ఆ రావణ కాష్టంలాగా ఎందుకు దాన్ని అలా ఉంచుతారు ఈరోజు దాకా? 130 కోట్ల మంది ఇక్కడ, 8 కోట్ల మంది అక్కడ, 138 కోట్ల మధ్య ఇచ్చెందుకు రగులుస్తున్నారు అసలు మీరు? దీనికి శాంతియుత పరిష్కారం మీకు తెలీదా? తెలుసు, తెలిసినా సరే చేయడం లేదు. ఇది రగులుతూనే ఉండాలి, మనం ఓట్లు దండుకోవాలి, వీర జవాన్లు అమరులు అవుతూనే ఉండాలి, భారతదేశ ప్రజలు నష్టపోతూనే ఉండాలి, పన్నుల రూపేణా కావచ్చు బాధ వ్యక్తపరుస్తూ ఉండాలి, అటు పాకిస్తాన్ ప్రజలు కూడా వ్యక్తపరుస్తూ ఉండాలి. మా దేశ పౌరులను చంపారనో, మా దేశ సైనికులను చంపారని. ఎందుకు అంటే ఈ 70 సంవత్సరాల్లో ఒక 50 సంవత్సరాలకు పైగా దాదాపుగా కాంగ్రెస్ పార్టీ కూడా పాలించింది. మరి వాళ్ళు కూడా ఈ పని చేయలేదు కదా సార్? ఎందుకంటారు? అంటే మోడీ గారు ఒక్కరిపైనే కాకుండా వాళ్ళు కూడా చేయలే దాదాపుగా. సరే, వీళ్ళంటే దాదాపుగా 5-10 సంవత్సరాలు అయితే వీళ్ళు చేశారు పరిపాలన. సో ఎందుకు చేయలేదంటారు? ఇందిరాగాంధీ గారు 1971లో పాకిస్తాన్ మీద దాడి చేశారు. అంతకుముందు లాల్ బహదూర్ శాస్త్రి గారు దాడి చేశారు. జై జవాన్ జై కిసాన్ నినాదంతో లాహోర్ దాకా వెళ్ళిపోయారు, కరాచీ దాకా వెళ్ళిపోయారు, ఓ దెబ్బ కొట్టి వచ్చేసారు. ఆ తర్వాత పాకిస్తాన్ ఒక 10-15 ఏళ్ళు తేరుకోలేదు లాల్ బహదూర్ శాస్త్రి గారి దెబ్బకి. 1971లో ఇందిరాగాంధీ గారు చేసినటువంటి యుద్ధం తర్వాత బంగ్లాదేశ్ని సపరేట్ చేసేసి 90,000 మంది సైనికుల్ని చెరబట్టి వాళ్ళని ప్రాణాలతోటి పాకిస్తాన్కి అప్పచెప్పి చేసిన తర్వాత 1971 తర్వాత రాల. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు అధికారంలోకి వస్తే అప్పుడే ఇటువంటి గొడవలు జరుగుతాయి. ఎందుకంటారు? మత ప్రచారము అనే దాని మీదే జరుగుతాయి. హిందూ మతత్వం ప్రపంచంలో క్రిస్టియన్స్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి గ్లోబల్లో వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళేం గొడవలు పట్టలేదే. ఏ దేశంలో కూడా, కెనడాలో కానీ, అమెరికాలో కానీ, జర్మనీలో కానీ, జపాన్లో కానీ, ఆస్ట్రేలియాలో కానీ, ఏ దేశంలో కూడా క్రిస్టియన్స్ వాళ్ళకు కూడా ఉన్నాయి, ప్రొటెస్టెంట్స్, క్యాథలిక్స్ అనేటువంటివి. అయినా సరే వాళ్ళు గొడవ పడ్డంలా. అలాగే ముస్లిమ్స్లో కూడా షియా సున్నీ అని ఉన్నాయి, వాళ్ళు గొడవ పడ్డంలా. హిందూస్లో కూడా చాలా రకాలుగా ఉన్నారు, యాదవులు, రజకులు, బ్రాహ్మిన్స్, వైశ్యాస్, జాట్స్ ఇట్లా ఉంటాయి. వీళ్ళు గొడవ పడ్డంలా. మీ రాజకీయ భవిష్యత్తు కోసం ఈ మానవ జాతిని ఎందుకు విభజిస్తారో చెప్పండి. ఎందుకు ప్రజల్ని ఎందుకు ఇబ్బంది పెడతారు? మీరు ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు. పాకిస్తాన్ వాళ్ళు వాళ్ళ దారిని వాళ్ళు ఉన్నారు, భారతదేశం మన దారిని మనం ఉంటున్నాము. అమెరికా ప్రపంచ దేశ పెద్ద అన్న, గుండు సూదులు తయారు చేయరు, ఈ బట్టలు తయారు చేయరు. ఆ దేశంలో మార్కెటింగ్ మాత్రమే చేస్తారు, వాళ్ళు ఇంకేం చేయరు. మార్కెటింగ్ చేస్తారు, చైనా నుంచి దిగుమతులు చేసుకుంటారు. అద్భుతమైన మార్కెటింగ్ వరల్డ్లో వాళ్ళు. అమెరికన్ మార్కెట్ ఈజ్ కంట్రోల్డ్ బై ద చైనా. తర్వాత జపాను, అంటే మీరు ఆ దేశంలో ఎక్కువ కాలం ఉండొచ్చారు కనుక మీకు చెప్తున్నా. జర్మనీ, అక్కడి నుంచి కూర్చో వాళ్ళు తయారు చేయగలిగింది ఏంటి? బాంబులు,
తుపాకులు ఇవి వాళ్ళు ఎవరికి అమ్ముకోవాలి? చిచ్చు ఎక్కడ ఉంటే అక్కడే అమ్ముకోగలరు వాళ్ళు. మొన్నటి దాంట్లో చైనా హస్తం కూడా ఉందంటారా మీరు? పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తుందంటారా మీరు? లేదు. సో వారు కూడా మన పైన కాలు దూవుతున్నట్టుగానే కనబడతా ఉంది. లేదు, సమస్య లేదు. ఆ రోజు నాడు మూడు దేశాల సమావేశంలో సుష్మా స్వరాజ్ గారు, రష్యా విదేశాంగ మంత్రి, చైనా విదేశాంగ మంత్రి కూర్చుని కూడా ఉగ్రవాదాన్ని నశింపజేయాలి. నేపాల్ మీదుగా వాళ్ళు కూడా మన దాంట్లోకి చొరబడాలటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అదేం లేదు. వాళ్ళు ముగ్గురు కూడా అసలు పాకిస్తాన్ ఈ రోజునాడు ఇంత కామ్గా ఉండడానికి కారణం అంతర్జాతీయంగా వాళ్ళ మీద ప్రెషర్ పడడం కూడా ఒకటైంది. ప్రపంచ దేశాలన్నీ భారతదేశానికే మద్దతు పలికినాయి కనుక వాళ్ళు ఈ రోజున నిన్న 44 మంది ఉగ్రవాద ప్రముఖుల్ని సభ్యులు కాదు ప్రముఖుల్ని నిన్న గృహ నిర్బంధంలోకి, అరెస్ట్ కాదు అది, గృహ నిర్బంధంలోకి తీసుకున్నారు. తర్వాత జైషే మహమ్మద్ బ్యాంక్ అసెట్స్ కానీ ఇంకో ఉగ్రవాద సంస్థ అసెట్స్ కానీ అన్నీ కూడా హెల్త్ బాగోలేక చనిపోయాడని చెప్తా ఉన్నారు. మరి లేదు, చనిపోలేదా? బతికే ఉన్నాడు. ఓకే, అతను బతికే ఉన్నాడు, అందరూ బతికే ఉన్నారు. అయితే వాళ్ళు ఒక స్ట్రాటజీ తోటి వస్తున్నారు పాకిస్తాన్ వాళ్ళు. ఆ స్ట్రాటజీని నువ్వు ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నావు నరేంద్ర మోడీ గారు? ఈ రోజునాడు నరేంద్ర మోడీకి ఇమ్రాన్ ఖాన్కి ఓటింగ్ పెడితే ప్రపంచవ్యాప్త దేశాల్లో ఇమ్రాన్ ఖాన్ గెలుస్తాడు, నరేంద్ర మోడీ ఓడిపోతాడు. నాకు అవసరం లేదు, నా నోబెల్ బహుమతి అవసరం లేదు, అభినందన్ని రిలీజ్ చేసేయడం 24 గంటల్లోపే 48 గంటల్లోపే అవన్నీ చేయడము. అతను చాలా టాక్ట్ఫుల్గా రాజకీయ ఇది మన దేశంలో పివి నరసింహారావు గారికో యూపీఏకో ఎవరికి పూర్తి మెజారిటీ లేదు ఆయనకి. అక్కడ పూర్తి మెజారిటీ ప్రైమ్ మినిస్టర్ కాదు ఇమ్రాన్ ఖాన్. ఆయన కూడా ప్రతిపక్ష పార్టీలు ఆయనతోటి సంకీర్ణ ప్రభుత్వం నడుపుతున్నాడు ఆయన కూడా. అటువంటి వ్యక్తి భారతదేశానికి మద్దతు తెలుపుతున్నాడు ఈ రోజునాడు అండ్ ప్లేయింగ్ ద గేమ్ ఇన్ ఎ సక్సెస్ఫుల్ వే. బట్ ఈయన కూడా ఆ రోజునాడు జరిగింది బోటుల్లో విషకారులు చేశాడు. పుల్వామా యాక్సిడెంట్ అయిన రోజునాడు ఆయన డిస్కవరీ ఛానల్లో షూటింగ్లో ఉన్నాడు పాపం ప్రధానమంత్రి. ఇంకోటి కూడా జరిగింది, అభినందన్ గారు రిలీజ్ అయిన రోజున ఆయన మన విశాఖలో ఉన్నారు. మరి దానిపైన మీరేమంటారు సార్? అంటే కొంతమంది ఏమో అభినందన్ గారిని ఆ రోజున కలిస్తే ఇది రాజకీయం అని అంటారని చెప్పి బీజేపీ వాళ్ళు అంటారు, కలవకపోతే ఆయనకి రాజకీయాలే ఎక్కువ అంటున్నారు. మరి దీన్ని ఎట్లా విశ్లేషిస్తారు మీరు? రాహుల్ గాంధీ కలవలేదు, రాహుల్ గాంధీ కలిసాడు వెళ్ళి కలవలేదు. ములాయం సింగ్ వెళ్ళి కలిసాడా? కరుణానిధి గారు వెళ్ళి కలిసాడు, కరుణానిధి గారు కాదు స్టాలిన్ వెళ్ళి కలిసాడా? అంటే మీరు కలవాలంటారా కలవద్దంటారు? ఇంతకీ దేవగౌడ వెళ్ళి కలిసాడా? మన్మోహన్ సింగ్ గారు వెళ్ళి కలిసి వచ్చారా? సోనియా గాంధీ వెళ్ళి కలిసి వచ్చిందా? ఎవరు కలవాలా? ఇట్ ఈస్ ఏ రొటీన్ ప్రొసీజర్. అది ఇట్ ఈస్ ఏ రొటీన్ ప్రొసీజర్. ఆ రొటీన్ ప్రొసీజర్ ఆయన సరిహద్దు ముఖ్యమంత్రి గనక, పంజాబ్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్, నేను వెళుతున్నా రిసీవింగ్ చేసుకుంటానంటే రిసీవింగ్ చేసుకుంటానికి అవసరం లేదని చెప్పి ఆయనకి ఒక ముఖ్యమంత్రికి పర్మిషన్ ఇవ్వలేదు ఈ కేంద్ర ప్రభుత్వం. ఒక ముఖ్యమంత్రి సరిహద్దుల్లో ఉన్నటువంటి ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, వాఘా ఎక్కడ ఉంటుంది, అమృత్సర్ ఎక్కడ ఉంటుంది, బోర్డర్లోనే ఉంది, అమృత్సర్ బోర్డర్లో పంజాబ్ రాష్ట్రంలో. అతను అడుగు పెట్టేదే పంజాబ్ రాష్ట్రంలో. అంటే అది నేషనల్, ఆ ముఖ్యమంత్రి వెళ్ళి రిసీవ్ చేసుకుంటే కాంగ్రెస్కి పరువు ప్రతిష్టలు పెరిగిపోతాయని చెప్పి ఆ ముఖ్యమంత్రికి పర్మిషన్ ఇవ్వలేదు. అంటే ఇది నేషనల్ సెక్యూరిటీ కదా సార్, మరి ఖచ్చితంగా పర్మిషన్ నేషనల్ సెక్యూరిటీ ఉంది. మన దేశంలో అడుగుపెట్టిన వాడికి అక్కడి నుంచి తీసుకొస్తాను, అందులో నేషనల్ సెక్యూరిటీ లేదు. ఆ దేశం నుంచి వాళ్ళు తీసుకొచ్చి అప్పచెప్తున్నారు, ఇక్కడ తీసుకుని ఇక్కడ హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఇంకా నేషనల్ సెక్యూరిటీ ఏముంది అందులో? అటువంటి వ్యక్తిని భారతదేశాన్ని గర్విస్తోందిరా నీ కోసం అని చెప్పి నేను వెళ్ళి రిసీవ్ చేసుకుంటానని పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ వెళ్తే పర్మిషన్ ఇవ్వలేదు. అంటే ఇక్కడ మన ఆర్మీ కొన్ని సెక్యూరిటీ రీజన్స్ వల్ల అనుమతి ఇవ్వకపోయి ఉండవచ్చు. అంటే ఏం జరిగింది అంటే నో సెక్యూరిటీ కాదు, అది రాజకీయం. అది సెక్యూరిటీ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని వాళ్ళు కాపాడుకోలేరా? పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రిని ఆ రాష్ట్ర పోలీసులు కాపాడుకోలేరా? అందులో బోర్డరు, ఆయన వెళ్ళేది ఏంది వాఘా బోర్డరు తీసుకొస్తున్నారు వాళ్ళు. అమృత్సర్ పక్కనే ఉంటుంది, 20 కిలోమీటర్లు. మనకు బిహెచ్ఎల్ ఎంత దూరమో అంత దూరం.
నేను వెళ్ళాను చూశాను కనుక మీతో చెప్తున్నా. తీసుకొస్తారు, చెప్తున్నారు, వెళ్ళి నమస్కారం పెట్టి దండేస్తాడు ఆయనకి అమరేందర్ సింగ్. దానికి నువ్వు ఎందుకు వెళ్ళడం లేదు ఒక ముఖ్యమంత్రిని? నువ్వు వెళ్ళవు, నీ పార్టీ వాళ్ళు వెళ్ళడు, నీ హోంమంత్రి వెళ్ళడు, నీ డిఫెన్స్ మంత్రి వెళ్ళదు, నిర్మలా సీతారామన్ గారు ఎందుకు వెళ్ళలేదు అభినందన్ని రిసీవ్ చేసుకోవడానికి? నీ హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ గారు ఎందుకు వెళ్ళలేదు? నీ అజిత్ దోవల్ గారు నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ గారు ఎందుకు వెళ్ళలేదు అక్కడ రిసీవింగ్కి? నా రాష్ట్రంలో అడుగు పెడుతున్నాడు, నా రాష్ట్రంలో పంజాబ్ రాష్ట్రంలో అడుగు పెడుతున్నాడు కనుక నీ ఒక ముఖ్యమంత్రి వెళ్తే అమరేందర్ సింగ్ కాంగ్రెస్కి చెందిన ముఖ్యమంత్రి, నువ్వు వెళ్ళడానికి వీల్లేదని చెప్పి ఆయన మీద ఆంక్షలు పెట్టి ఆయన వెళ్ళడం లేదు. ఇది రాజకీయం కాకపోతే దీని ఏమంటారు? అంటే ఈ 30-40 సంవత్సరాలు మేము చూసినంత వరకైతే ఏ పిఎం ఏ ప్రధానమంత్రి కూడా పాకిస్తాన్లో అయితే అడుగు పెట్టలేదు. దానిపైన మరి మీరేమంటారు? ఎవరు పెట్టలేదు. నరేంద్ర మోడీ ఎవరికి చెప్పా పెట్టకుండా నవాజ్ షరీఫ్ గారి బర్త్డేట ఈయన ఎక్కడెక్కడో తిరుగుతూ వెళ్ళిపోయి విదేశాల్లో అటు నుంచి ఆఫ్ఘనిస్తాన్ వచ్చేసి అక్కడి నుంచి అసలు ఎవరికి చెప్పలేదు. పాకిస్తాన్ ప్రధానమంత్రి కూడా తెలియదు అక్కడ ల్యాండ్ అయ్యేంత వరకు. ఆయన ఇంటికి వెళ్ళి ఆయనకు ఒక కేకు, వాళ్ళ తల్లికి చీర, వాళ్ళ భార్యకు చీర అని గిఫ్ట్ ఇచ్చి వచ్చాడుగా. అంటే సామరస్యం కోసం కాదంటారా? ఇది కోసమా? అంటే భారతదేశ ప్రజలకు చెప్పాల్సిన అవసరం లేదా? సామరస్యం అదే సామరస్యం అయితే నిన్న బాల్కోట్ ఇష్యూ ఎందుకు జరిగేది, పఠాన్కోట్ ఇష్యూ ఎందుకు జరిగేది, ఫుల్మా ఇష్యూ ఎందుకు జరిగేది? వాళ్ళే కాశ్మీర్ కోసం చేస్తున్న ప్రయత్నం కావచ్చు కదా. కాశ్మీర్ కోసం కాదు, దేశ భద్రత సమైక్యత గురించి అర్హత నరేంద్ర మోడీకి కానీ బీజేపీకి కానీ లేదు. భారతదేశ జెండాని 60 ఏళ్ళు ఎగరేయలేదు మీరెవరో. ఈ రోజునాడు దేశభక్తి గురించి మీరే మాకు దేశ ప్రజలకు చెప్పేది. దేశభక్తి గురించి మాకు తెలీదా? నిన్న గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్డర్ పాస్ చేసింది, ఇండియన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్స్లో జై హింద్ అని చెప్పాలట. ఎస్ ప్యాసింజర్స్ రిక్వెస్టెడ్ నాట్ టు యూజ్ ద టాయిలెట్స్, జై హింద్. నాట్ టు యూజ్ ద టాయిలెట్స్, జై హింద్. అంటే సినిమా హాల్లో కూడా ఈ మధ్య నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాతనే జనగణమన ఇవన్నీ కూడా కాదు, మీరు చూడలేదేమో, చిన్నప్పటి నుంచి ఉండేది, చిన్నప్పటి నుంచి ఉండేది థియేటర్లలో ఎప్పటి నుంచో ఉండేది. మేమైతే ఈ 4-5 సంవత్సరాలు ఈ మధ్య చూస్తున్నాం. మరి మధ్యలోనే కమర్షియల్గా వాళ్ళు మాకు టైం వేస్ట్ అవుతుంది, మాకు ఇంకో కొత్త సినిమా వేసుకోవాలి, వెయిట్ చేస్తుంటారు మా ప్రేక్షకులు వీక్షకులు అని చెప్పి తీసేశారు. కానీ కంపల్సరీగా వేయాలన్న రూల్ లేదు అప్పుడు. దాంతో నేషనల్ అంతమే. లేకపోతే నేను చిన్నప్పుడు కూడా రోజు పొద్దున వెళ్ళగానే వందే మాత్రం నేర్పేవాళ్ళు, జనగణమన అధినాయక జై హే అది నేర్పేవాళ్ళు. ఈ రోజుల్లో ఏ స్కూల్లో నేర్పుతున్నారు? ఏ స్కూల్లో కూడా నేర్పట్లేదు. జనగణమన నేర్పడం లేదు, వందే మాత్రం నేర్పడం లేదు. వాళ్ళకి అన్నీ నేర్పేది సాఫ్ట్వేరు, సిస్టమ్ని ఎట్లా ఆపరేట్ చెయ్యి, దీన్ని ఎట్లా ఆపరేట్ చెయ్యి, అది నేర్పుతున్నారు తప్పితే దేశభక్తి గురించి నేర్పడమే లేదు. సార్ అంటే ఫైనల్గా మీరేమంటారు సార్? అంటే కాశ్మీర్ సమస్య అంటే భారత్ పాకిస్తాన్ల మధ్య ఎలాంటి చర్చలు జరిగితే ఈ సమస్యకి పరిష్కారం లభిస్తుందని మీరు అనుకుంటున్నారు? నేను ఇందాకని చెప్పాను, ఐక్యరాజ్య సమితి దగ్గరికి పాకిస్తాన్ ప్రధాని, వాళ్ళ ఆర్మీ హెడ్స్, ముగ్గురు వాయు, ఆర్మీ, నేవీ అధ్యక్షులు, అక్కడ ప్రతిపక్షాల నాయకులు, ప్లస్ భారతదేశ ప్రధానమంత్రి, ముగ్గురు నాయకులు మనకి ఎయిర్ చీఫ్ మార్షల్, నేవీ అండ్ ఆర్మీ, వీళ్ళు ఐక్యరాజ్య సమితిలో కూర్చోవాలి. అంటే 70 సంవత్సరాలుగా ఇలాంటి చర్చలు ఇలాంటి ఐడియాలు ఎవరికి రాలేదంటారా మీరు? ఫస్ట్ టైం తిప్పరాజు రమేష్ బాబు చెప్తున్నాడు. S³ కోసం తిప్పరాజు రమేష్ బాబు సజెషన్ ఇది. ఇమ్రాన్ ఖాన్ ఒక ఛాలెంజ్ చేశాడు, కాశ్మీర్ సమస్యకి పరిష్కారం చూపిస్తే అతనికి నోబెల్ బహుమతి ఇవ్వమని. నేను అర్హుడిని కాదు, నేను కూడా, కానీ నేను సజెషన్ ఇస్తున్నా, ఇది నా సూచన. మీ దేశం నుంచి మీ ప్రధానమంత్రి
మీ డిఫెన్స్ మంత్రి, మీ దేశం నుంచి ఆర్మీ, నేవీ అండ్ ఎయిర్ అందరు రండి. మా దేశం నుంచి వస్తారు, భారతదేశం నుంచి. యుఎన్ఓలో, అది కూడా యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్, అక్కడ వివిధ దేశాల ప్రతినిధులను పిలవండి. ఐక్యరాజ్య సమితి అధ్యక్షుడు ఉంటాడు అక్కడ. వాళ్ళ ముందు కూర్చుని అందరూ మేము కాశ్మీర్ సమస్యకి పరిష్కారం చేస్తున్నాము. 1948లో చేసినటువంటి అగ్రిమెంట్ని ఈరోజు దాకా ఎందుకు అమలుపరచలేదు రెండు దేశాలు? ఇద్దరు తప్పు చేస్తున్నారు, ఎవరికి వాడికి రాజకీయ లబ్ధి కోసమని. వాళ్ళు అక్కడ, వీళ్ళు ఇక్కడ. కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, అక్కడ భుట్టో కావచ్చు, బేనజీర్ భుట్టో కావచ్చు, ముషర్రఫ్ కావచ్చు, నవాజ్ షరీఫ్ కావచ్చు, ఇమ్రాన్ ఖాన్ కావచ్చు. ఆ దేశ ప్రజలతోటి ఈ దేశ ప్రజలతోటి ఆడుకునే స్వాతంత్రం అసలు మీ రాజకీయ నాయకులకు ఇచ్చింది? అసలు ఇచ్చాడు. ప్రజల మానాలని ప్రాణాలని తీసే అధికారం మీకు ఇచ్చాడు అసలు. కనుక అక్కడ అందరూ, ఇక్కడ అందరూ వచ్చి ఐక్యరాజ్య సమితిలో కూర్చుని వివిధ దేశాల ప్రతినిధుల్ని, సభ్యుల్ని, ఐక్యరాజ్య సమితి సభ్యులు ఉన్నారు కదా, వాళ్ళందరి ముందు కూర్చుని సంతకాలు పెట్టేయండి. 1948 అగ్రిమెంట్ మీద అమలు పరచడానికి సంతకాలు పెట్టండి. ఏం అగ్రిమెంట్ సరే? అంటే ఒక దేశ పౌరుడిగా మీరు ఏమంటారు? అంటే కాశ్మీర్ మన భారతదేశంలో ఉండటం కరెక్ట్ అంటారా, పాకిస్తాన్కి అప్పగించడం మన కరెక్ట్ దేశంలో అంటారా? ఉంటుందనేది ఆ అగ్రిమెంట్, మన దేశంలో ఉంటుందనేది ఆ అగ్రిమెంట్. సో ఆ అగ్రిమెంట్ మీద ఇప్పటికీ అక్కడ 2 పౌరసత్వాలు ఉంటాయి. అక్కడ ఎందుకు? కాశ్మీర్లో. కాశ్మీరేనా? మీకు ఇంకోటి చెప్పనా? చెప్పండి. మీరు చెప్పండి సార్. నాకున్న ఇన్ఫర్మేషన్ అయితే అది. కాశ్మీర్లో అయితే 2 పౌరసత్వాలు ఉంటాయి. సో ఇక్కడి వాళ్ళని పాకిస్తాన్ వాళ్ళు వచ్చి పెళ్లి చేసుకున్నా కానీ వాళ్ళకి ఇక్కడ ఎటువంటి ల్యాండ్స్ కానీ బిజినెస్ కానీ చేసేటువంటి అర్హత ఉండదు అనేటువంటి సమాచారం అయితే నా దగ్గర ఉంది. పాండిచ్చేరి భారతదేశంలోనే ఉందా? కేంద్ర పాలిత ప్రాంతం ఉందా? గోవా, దయ్యూ, దమన్ భారతదేశంలోనే ఉన్నాయా? ఎస్. అక్కడ ప్రజలకి అక్కడ ప్రజలకు కూడా 2 పాస్పోర్ట్లు ఉండొచ్చు. పోర్చుగీస్ పాస్పోర్ట్లు ఉండొచ్చు, భారతదేశ పాస్పోర్ట్లు ఉండొచ్చు. నేను చెప్పిన 6 ప్రదేశాలు చెప్పా. గోవా, దయ్యూ, దమన్ అండ్ పాండిచ్చేరి. 2 పాస్పోర్ట్లు ఉండొచ్చు వాళ్ళకి, 2 సిటిజన్షిప్లు వాళ్ళకు ఉండొచ్చు. మరి ఇక్కడ ఎందుకు కూడా వస్తూ ఉందంటారు? అంటే నేను మీకు నన్ను ఏమనుకోవద్దు, నేను నగ్న సత్యాన్ని చెప్పేశాను. ఉండొచ్చు భారతదేశంలో. ఇది పాండిచ్చేరిలో కానీ, గోవా, డయ్యూ, డమన్లో కానీ అక్కడ ఉన్న పౌరులకి పోర్చుగీసు, ఇండియా, భారతదేశం 2 పాస్పోర్ట్లు ఉండొచ్చు, 2 పౌరసత్వాలు ఉండొచ్చు. అది ఎందుకు తీయడం లేదు ఈరోజు దాకా? స్వాతంత్రం వచ్చింది 1961లో వచ్చింది వాళ్ళకి. భారతదేశం మొత్తానికి మీకు ఇంకోటి నగ్న సత్యం చెప్తా. భారతదేశానికి 1947లో స్వాతంత్రం వచ్చేసింది తప్పి ఆగస్టు 15 నాడని చెప్పి సంకలు గుద్దుకుంటూ ఉంటూ జాతీయ జెండా ఎగరేస్తాము. రాలా. ఏంటి సార్ కొత్త పాయింట్ తీస్తున్నారు మీరు? దయ్యూ దమన్కి 1961 డిసెంబర్ 19 నాడు వచ్చింది. 1961, 1947కి 1961కి ఎన్ని సంవత్సరాల తేడానో చూసుకోండి. ఫస్ట్ బెటాలియన్ వెళ్ళి దమన్ మీద అటాక్ చేసి దాన్ని మన దేశంలో కలిపింది. దమన్ని, దయ్యూ దమన్ని 1962లో పోర్చుగీస్ని మనలో, మన పాండిచ్చేరిని మనలో కలుపుకున్నాం. కొత్త పాయింట్ ఏం కాదు, చరిత్ర. నేనేం కొత్త పాయింట్ చెప్పడం. భారతదేశం మొత్తం 1947 స్వాతంత్రం వచ్చేసింది. ఏం రాలా, కొన్ని ప్రాంతాలు మిగిలిపోయినాయి అప్పటికీ మనకి స్వాతంత్రం రాకుండా. అలా మిగిలిందే కాశ్మీర్ కూడా. ఓకే. కరణ్ సింగ్ గారి తండ్రి గారు అక్కడ రాజుగా ఉండేవారు. ఆ తర్వాత భారతదేశంలో కలవడానికి వాళ్ళు ఇష్టపడి ఆ రాజులు మా రాష్ట్రాన్ని మీతో కలుపుకుంటామని చెప్పి మనతో కలిపారు వాళ్ళు. కరణ్ సింగ్ గారి ఫాదర్ పృథ్వీరాజ్ సింగ్ గారు. సో భారతదేశానికి ఒక్కటేసారి స్వాతంత్రం రాలా. హైదరాబాదు ఇప్పుడు మనం ఉన్న ప్లేసు 1948 సెప్టెంబర్ 17 నాడు వచ్చింది. దీనికి కూడా స్వాతంత్రం. ఎగ్జాక్ట్లీ సంవత్సరం తర్వాత, సంవత్సరం 1 నెల తర్వాత ఇండియాలో దీని తర్వాత కలిపారు. భారతదేశం మొత్తానికి ఒకటేసారి స్వాతంత్రం రాలా. దేశ ప్రజలు తెలుసుకోవాల్సింది కదా ఇది. మేము దేశభక్తులం, మేము దేశభక్తులం. నువ్వు పుట్టిన నరేంద్ర మోడీ, నువ్వు పుట్టినావు కదా అక్కడ గుజరాత్లో,
అహ్మదాబాద్ రా, ఎన్ని చర్చిలు ఉన్నాయో నేను చూపిస్తా. అహ్మదాబాద్లో పెద్ద పెద్ద చర్చిలు, వరల్డ్ ఫేమస్ చర్చిలు ఉన్నాయి. అక్కడ ముఖ్యమంత్రిగా 3 సార్లు పనిచేసినోడివి ఒక్క చర్చిని ఎందుకు బంద్ చేయలేకపోయినావు? ఏమి భయమా? ఓట్లు కావాలి, వాళ్ళని తిట్టాలా? క్రిస్టియన్స్ని ఓట్లు కావాలి, ముస్లిమ్స్ని తిడతావా? 402 శాసనసభ్యులు ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్లో ఒక్క ముస్లిం అభ్యర్థికి టికెట్ ఇవ్వకుండా ఎన్నికల్లో పోటీ చేసి 326 సీట్లు గెలిచావే. అంటే ముస్లిమ్స్ ఓట్లే లేదా నీకు? ముస్లింలో 14% ఓటర్స్ ఉన్నారు అక్కడ, వాళ్ళు వేయలేదా? అయినా సరే ముస్లిమ్స్ మీద వ్యతిరేకము, క్రిస్టియన్స్ మీద వ్యతిరేకము. ఎందుకయ్యా జాతుల మధ్య వైర్యాన్ని సృష్టిస్తావు? జాతుల మధ్య, మతాల మధ్య ఎందుకు భేదాభిప్రాయ? మానవతావాదాన్ని నేర్చుకో నరేంద్ర మోడీ. మానవతావాదిగా బతుకున్నాయన నువ్వు, మానవతావాదిని నేర్చుకో. భార్యను వదిలిపెట్టేసి 40 ఏళ్ళు అయిపోయింది, నాకు భార్య లేదని చెప్పి నువ్వు అఫిడవిట్లే సబ్మిట్ చేసావు ఎలక్షన్ కమిషన్కి, నాకు భార్య లేదని. 2014 ఎన్నికలప్పుడే నువ్వు నాకు భార్య ఉన్నది అని చెప్పి నువ్వు ఎన్నికల సంఘానికి అఫిడవిట్ సబ్మిట్ చేసావు. అప్పటిదాకా నాకు భార్య లేదనే చెప్పావు. నీ అంత అబద్ధాల కోరు ఈ దేశంలో ఇంకోడు లేడు. సత్యహరిశ్చంద్రుడు అనేవాడు కనుక బతుకుంటే రోజుకు 100 సార్లు ఆత్మహత్య చేసుకునేవాడు అయ్యా నీ గురించి. కానీ చివరిగా ఇంకొక ప్రశ్న కూడా ఉంది సార్. అంటే 2019 ఎన్నికల్లో, అంటే ఎన్నికల పైన ఎవరు అంటే ఇప్పుడు గెలవబోతున్నారనేది, అంటే మీ రీసెర్చ్ రిపోర్ట్ ప్రకారం ఎవరు అధికారంలోకి, ఏ కూటమి అధికారంలోకి వస్తుందని మనం భావించవచ్చు? ఇలాంటి చర్చల కోసం కావచ్చు, లేకపోతే దేశం బాగుపడడానికి కావచ్చు, ఎవరు వస్తే బాగుంటుందని మీరు అనుకున్నారు? ఇప్పుడైతే 2-3 కూటములు అయితే మనకు వినపడతా ఉన్నాయి. నెక్స్ట్ ఎపిసోడ్లో మనము ఎప్పుడన్నా దాని మీద ఇది చాలా డీప్ సబ్జెక్ట్. మీరు అడిగిన క్వశ్చను అది 5 నిమిషాలు 10 నిమిషాల్లో అయ్యే ప్రశ్న కాదు. ఎందుకంటే ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నాయి ఈ రోజు నాడు, జాతీయ పార్టీల కంటే కూడా. తమిళనాడులో డిఎంకే బలంగా ఉంది, తృణమూల్ కాంగ్రెస్ బెంగాల్లో బలంగా ఉంది, బిజు జనతాదళ్ ఒరిస్సాలో బలంగా ఉంది, తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్లో, టీఆర్ఎస్ తెలంగాణలో, లోక్దళ్ హర్యానా లోక్దళ్ అక్కడ, జనతాదళ్ బీహార్లో, ఒక్కొక్క రాష్ట్రంలో ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ, నేషనల్ కాన్ఫరెన్స్ కాశ్మీర్లో, ఇట్లా ప్రాంతీయ పార్టీలు కూడా బలంగానే ఉన్నాయి ప్రతి చోట. సో అవన్నీ మనం క్రోడీకరించడానికి కానీ. తర్వాత మీకు ముఖ్యమైన విషయం ఏంటంటే చెప్పదలుచుకున్నది, భారతదేశ ప్రజలు, భారతదేశ ఓటర్స్ ఎవరో రాజకీయ నాయకులందరూ కించిపరుస్తుంటారు. మన నాయకులే, భారతదేశ నాయకులే, మన నాయకులే మనల్ని కించిపరుస్తారు. మీరు ఓటరే, నేను ఓటరే, నన్ను కించిపరుస్తారు, మీరు నన్ను కించిపరుస్తారు, మన ఇద్దరిని కించిపరుస్తారు ఈ నాయకులు. నాకు 40 కోట్లు అయింది, నాకు 50 కోట్లు అయింది, నేను ఖర్చు పెట్టాను, నాకు ఓటు వేయలేదు, ఇట్లా ఓటర్లను అవమానపరుస్తూ ఉంటారు. ఇన్ స్పైట్ ఆఫ్ దాట్, దిస్ ఈజ్ ఓన్లీ ద వన్ కంట్రీ ఇన్ ద ఎంటైర్ వరల్డ్. ప్రపంచవ్యాప్తంలో మీరు రాసి పెట్టుకోండి, మీ పెన్ ఇస్తాను, మీరు రాసి పెట్టుకోండి. భారతదేశం ప్రపంచవ్యాప్తంగా భారతదేశ ఓటర్లు అంత తెలివైన ఓటర్లు ఏ దేశంలోనూ లేరు. భారతదేశ ఓటర్లంతా తెలివి గల ఓటర్లు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడా లేరు. డబ్బు ఇచ్చినా ఏమి ఇచ్చినా కానీ ఎవరికి ఓటేయాలో వాళ్ళే తెలుసు, వాళ్ళే వేస్తారు, వాళ్ళకే వేస్తారు. తప్పకుండా అండి. మరి ఈ చర్చనైతే నెక్స్ట్ ఇంటర్వ్యూలో తిప్పరాజు రమేష్ గారితో మనం చర్చిద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ. నమస్తే.